వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. పెట్టుబడుల ఆకర్షణ, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా విశాఖ సదస్సు, సిఐఐ భాగస్వామ్య సదస్సు సన్నాహకాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. నంద్యాలలో కూటమి పార్టీల సన్నాహక సమావేశం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను చారిత్రక విజయంగా మార్చుదామని పిలుపు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు నంద్యాల సిద్ధం కావాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఆలగడ్డలో లైసెన్సులు లేకుండా టపాకాయలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్న ఆలగడ్డ సీఐ మురళీధర్ రెడ్డి. మహానందిలో ఆలయ హుండీ లెక్కింపు, 63 లక్షల ఆదాయం. ఏషియన్ గేమ్స్ లో సత్తా చాటిన పబ్బతి చిన్మయి మరిన్ని విజయాలు సాధించాలి, మంత్రి ఎన్ఎండి ఫారూక్. జస్టిస్ గావాయిపై దాడికి నిరసనగా నంద్యాలలో ర్యాలీ నిర్వహించిన మాదిగ లాయర్స్ ఫెడరేషన్. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకట్టుకోవడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడంతో పాటు సరికొత్త ఆలోచనలకు సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదిక కావాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ను భారత ఆర్థిక సాంకేతిక ప్రగతిలో అగ్రగామిగా ప్రతిష్ఠించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నవంబర్ 14-15 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహకాలపై సచివాలయంలో సోమవారం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సిఐఐ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. అలాగే వివిధ దేశాల వాణిజ్య మంత్రులను, లీడింగ్ గ్లోబల్ సీఈఓలను ఆహ్వానించాలని నిర్దేశించారు. దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పాలసీ థింకర్లు, అకాడమిక్స్కు సదస్సులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్లోబల్ టెక్ ట్రాన్స్ఫర్మేషన్, గ్లోబల్ ట్రస్ట్ పెంచుకోవడం, గ్లోబల్ ట్రేడ్లో దేశం వాటా పెరగడం సదస్సు లక్ష్యంగా ఉండాలని సూచించారు. అతిథులకు అన్ని సౌకర్యాలతో ఆతిథ్యం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని, విశాఖ నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, అలాగే గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో త్వరలోనే కృత్రిమ మేధస్సు ఇన్నోవేషన్ హబ్గా మారనుందని, సదస్సులో ఈ అంశాలు రాష్ట్ర ఆకాంక్షలు ప్రతిబింబించాలన్నారు. సదస్సు ఏర్పాట్లకు సమయం తక్కువ ఉన్నందున వేగంగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు నారా లోకేష్, నారాయణ, ప్రధాన కార్యదర్శి విజయానంద్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చందర్జిత్ బెనర్జీ, తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జనసేన పార్టీ, జేఎస్పీ, భారతీయ జనతా పార్టీ, బీజేపీల కూటమి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో భారీ సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంపై చర్చించడానికి మరియు కార్యాచరణ రూపొందించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే ఈ భారీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని, ఇది కేవలం ఒక సభ కాదని రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే వేదిక అని పిలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ సభ ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు సమీపంలోని నన్నూరు దగ్గర ఉన్న రాగమయూరి వెంచర్లో జరుగుతుందని తెలిపారు. నంద్యాల ప్రాంతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపునకు సాక్షిగా నిలవనుందని ఆయన తెలిపారు. నంద్యాల నియోజకవర్గం నుంచి దాదాపు 30,000 మంది ప్రజలు ఈ చారిత్రక సభకు హాజరు కావాలని కూటమి పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలియజేశారు. ప్రతి డివిజన్, ప్రతి గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేలా కూటమి శ్రేణులు కృషి చేయాలన్నారు. ఈ సభ విజయవంతం కావడంలో ప్రతి కార్యకర్త పాత్ర కీలకమని ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు, ముఖ్యంగా రానున్న 5 ఏళ్ల ప్రగతికి సంబంధించి కీలకమైన మరియు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉందని మంత్రి ఫారూక్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి దిశగా మనకు కొత్త స్ఫూర్తిని, దిశను అందిస్తున్నదని, కావున ఈ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి ఈ చారిత్రక సభకు హాజరై
ప్రధాని ప్రసంగాన్ని శ్రద్ధగా వినాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన కోరారు. కర్నూలులో జరగబోయే ఈ సభను కూటమి పక్షాలు ఒక శక్తి ప్రదర్శనగా మార్చడానికి, తద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి సంసిద్ధమవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, షాప్ చైర్మన్ రవినాయుడు, నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు ఆలం నరసం నాయుడు, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, జనసేన నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త పిడతల సుధాకర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు, ఏవీఆర్ ప్రసాద్, తులసిరెడ్డి, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ మేడా మురళీధర్, బీజేపీ సీనియర్ నాయకులు ఇంటి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అధికారులు, ప్రజలు భారీ సంఖ్యలో ఈ నెల 16వ తేదీన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉమ్మడి నంద్యాల టు కర్నూలు జిల్లాల పర్యటనను పురస్కరించుకుని నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో కూటమి నేతల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా నంద్యాల జిల్లాకు వస్తున్న నరేంద్ర మోడీకి జిల్లా ప్రజలందరూ ఘనస్వాగతం పలకాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంతో రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులను ఆయన ప్రశంసించారు. సూపర్ 6 పథకాలు సూపర్ సక్సెస్ కావడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని, ఈ విజయానికి రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా కారణమని అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణలు ప్రజల్లో ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయని, వాటి ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 16న కర్నూలు జిల్లా నన్నూరులోని రాగమాయూరి వేంచర్ వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సభకు నంద్యాల, కర్నూలు జిల్లాల ప్రజలు విస్తృతంగా హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు పరిశీలకులుగా వచ్చిన ప్రతిపాడు శాసనసభ్యులు బుర్లా రామాంజనేయులు, షాప్ చైర్మన్ అనిమి రవినాయుడు, నంద్యాల నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు ఆలం నరసానాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు, జనసేన నంద్యాల సమన్వయకర్త సుధాకర్, జిల్లా ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాకి రావడం ప్రధానమైన ఎటువంటి పరిస్థితుల్లో కూడా కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మండలాల నుంచి కానీ టౌన్ నుంచి కానీ ప్రజలందరూ కూడా వచ్చే గణస్వామితో పలికే విధంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రధానమంత్రి గారితో సహకారంగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతా ఉంది. అలాగే లోకేష్ గారు కూడా మనకి యువతకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎన్నో చేంజెస్ వచ్చే విధంగా ఈరోజు కష్టపడుతూ మన రాష్ట్రం కోసం అన్ని కష్టపడుతూ ఉన్నారు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఎంతో ముఖ్యంగా ఉంది. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి గారు మనకి ముఖ్యంగా మన జిల్లాకు వస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ మనసారి ఆలగడ్డ రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా దుకాణదారులు ఎవరైనా లైసెన్స్ లేకుండా బాణాసంచా విక్రయాలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం తమ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆలగడ్డ రూరల్ చాగలమర్రి, దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాల్లో దీపావళి బాణాసంచా విక్రయాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ లైసెన్స్ పొందిన వ్యాపారులే టపాకాయలను విక్రయాలు చేయాలన్నారు. వ్యాపారస్తులు టపాకాయల విక్రయం కోసం తహసీల్దార్ నుండి అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలిపారు. బాణసంచా నిల్వలు పెట్టి అమ్మడము కానీ అటువంటి వాళ్ళపైన పోలీసులు కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం. రెండవది, బాణసంచా ప్రజలు కొనుక్కున్న షాపులు నిర్వహించే వాళ్ళు అక్కడ ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటాయి. అక్కడే పిల్లలతో కాల్పించి బాణసంచా అమ్మే చోటే కాల్పిస్తే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి అక్కడ డ్రమ్ములతో నీళ్లు పెట్టుకోవాలి. రెండవది, తహసీల్దార్ గారు లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు నిర్ణయించే స్థలంలోనే ఇవన్నీ అమ్ముకోవాలి. చాగల్మరి మండలము, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, ఆలగడ్డ రూరల్ మండలం పరిధిలో పోలీసు వారు మీకు అందరికీ ప్రజలను కోరేది ఏమి అంటే, ఈ లైసెన్స్డ్ షాపుల్లో ఉన్న చోట కొని ఎవరన్నా సరే లైసెన్స్ లేని వాళ్ళ దగ్గర మీకు అమ్ముతున్నారని తెలిపి మాకు చెప్తే వాటిపైన కేసులు. మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలయ కార్యనిర్వహణాధికారి నల్ల కలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన అభిషేక మండపం నందు నిర్వహించిన ఉభయ ఆలయముల హుండీల లెక్కింపులో 86 రోజులకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు.
ఆలయాలకు భక్తులు చెల్లించిన కానుకల ద్వారా 62,80,000 రూపాయలు, అన్నప్రసాదం ద్వారా 78,000, గో సంరక్షణ ద్వారా 25,000 రూపాయలు ఆదాయం లభించింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ తరపున నంద్యాల జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, దేవస్థాన ఏఈఓ మధు, పర్యవేక్షకులు శశిధర్ రెడ్డి, నీలకంఠేశ్వర రాజు, సుబ్బారెడ్డి, ముఖ్య అర్చకులు రాఘవస్వామి మరియు ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏజెన్సీ వర్కర్స్, వివిధ జిల్లాల నుండి వచ్చిన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్, తిరుమల బాలాజీ సేవా సమితి, బ్రహ్మరంభ సేవా సమితి, శ్రీ నాగేంద్ర దుర్గా దత్తసాయి సేవా సమితి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. కూర్చోండి సార్. ఫెన్సింగ్లో ఏషియన్ గేమ్స్ నందు సత్తా చాటిన పబ్బతి చిన్మయ్ శ్రేయ అంతర్జాతీయంగా మరిన్ని విజయాలు సాధించాలని మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆకాంక్షించారు. సోమవారం పద్మావతి నగర్లోని ప్రముఖ ఆరవేశ నాయకులు బిల్డర్ పబ్బతి వేణుగోపాల్ స్వగృహానికి మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్, షాప్ చైర్మన్ రవినాయుడు, టీడీపీ యువ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలియాస్, సమీముల్లా తదితరులు విచ్చేశారు. అనంతరం ఎన్ఎండి ఫారూక్ ఫెన్సింగ్ క్రీడాకారిణి పబ్బతి చిన్మయ్ శ్రేయతో ఫెన్సింగ్ క్రీడ మరియు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఫెన్సింగ్ క్రీడల్లో నంద్యాల జిల్లా కీర్తిని అంతర్జాతీయంగా మారుమ్రోగేలా చేశావని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం శాలువ కప్పి సత్కరించారు. పబ్బతి వేణుగోపాల్, అడ్వకేట్ అపర్ణ దంపతులు, మంత్రి ఎన్ఎండి ఫారూక్, షాప్ చైర్మన్ రవి నాయుడు, టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్లను సత్కరించారు. ఇప్పుడు మనకి డిఎస్సీ జస్టిస్ గవాయిపై దాడి చేసిన సంఘటనకు నిరసనగా నంద్యాల పట్టణంలో మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై లాయర్ రూపంలో ఆగంతకుడు బూట్ విసరడాన్ని తీవ్రంగా పరిగణించిన మందకృష్ణ మాదిగ భారతదేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో మాదిగ లాయర్స్ ఫెడరేషన్ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ మేరకు నంద్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న న్యాయదేవత విగ్రహానికి పూలమాల వేసి పెద్ద ఎత్తున లాయర్లు ఈ నిరసన ర్యాలీని ప్రారంభించారు. గేటు బయట నుంచి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ సాయిబాబా నగర్ మీదుగా నూనెపల్లి ఫ్లైఓవర్ మీదుగా పెద్ద ఎత్తున కలెక్టరేట్కు చేరుకొని అక్కడ నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. ఈ ర్యాలీ అనంతరం నంద్యాల జిల్లా డిఆర్ఓకి వినతి పత్రం అందించారు. అనంతరం ఫెడరేషన్ నేతలు మాట్లాడుతూ సాక్షాత్తు సుప్రీంకోర్టు జస్టిస్పై కోర్టు హాలులో బూటు విసిరితే ఇక సామాన్యుడికి ఎలాంటి రక్షణ లభిస్తుందన్నారు. దళితుడైన చీఫ్ జస్టిస్కు ఇలాంటి అవమానం జరిగితే ఇక రాజ్యాంగ విలువలు ఎలా పరిరక్షిస్తామో ఆలోచించాలన్నారు. ఘటనకు కారకుడైన వ్యక్తిని కఠినంగా శిక్షించి రాజ్యాంగ విలువను కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ నాయకులు ముచ్చెర్ల నరసింహులు మాదిగ, జాతీయ నాయకులు చిలక రాంబిన్సన్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బాయికాడ బెనర్జీ మాదిగ, మహాజన సోషలిస్టు పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కత్తి ఓబులేస్ మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నంద్యాల జిల్లా అధ్యక్షులు జి శివనారాయణ మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా అధ్యక్షులు వల్లంపాటి అనిల్ మాదిగ, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు కాకారవాడ పుల్లన్న మాదిగ, లాయర్ జీవన్ మాదిగ, లాయర్ వక్రీ రామచంద్ర మాదిగ, లాయర్ శ్రీనివాసులు మాదిగ, లాయర్ మధు మాదిగ, వికలాంగుల హక్కుల పోరాట సమితి నంద్యాల జిల్లా అధ్యక్షులు గంగాధర్ శెట్టి, రాష్ట్ర నాయకులు గద్దల సామేలు మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి ద్వారకొండ నరసింహులు మాదిగ, మరో అధికార ప్రతినిధి బోడెనమ్మనూరు రాజు మాదిగ, ఎంఎస్ఎఫ్ నంద్యాల నాయకులు బన్నీ మాదిగ, బి బాలా నర్సింగ్, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి దర్గయ్య,
ప్రభాకర్ మాదిగ వాకారం ఎంఎస్పీ జిల్లా నాయకులు కేపీ ఓబులేస్ మాదిగ, సీనియర్ నాయకులు కోలా కళ్యాణ్ మాదిగ, పూల వెంకట సుబ్బన్న మాదిగ, మేకల దస్తగిరి మాదిగ, నాగేశ్వరరావు మాదిగ మరియు వివిధ మండలాల నుంచి మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెట్టుబడుల ఆకర్షణ, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా విశాఖ సదస్సు, సిఐఐ భాగస్వామ్య సదస్సు సన్నాహకాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. నంద్యాలలో కూటమి పార్టీల సన్నాహక సమావేశం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను చారిత్రక విజయంగా మార్చుదామని పిలుపు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు నంద్యాల సిద్ధం కావాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఆలగడ్డలో లైసెన్సులు లేకుండా టపాకాయలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్న ఆలగడ్డ సీఐ మురళీధర్ రెడ్డి. మహానందిలో ఆలయ హుండీ లెక్కింపు, 63 లక్షల ఆదాయం. ఏషియన్ గేమ్స్ లో సత్తా చాటిన పబ్బతి చిన్మయి మరిన్ని విజయాలు సాధించాలి, మంత్రి ఎన్ఎండి ఫారూక్. జస్టిస్ గావాయిపై దాడికి నిరసనగా నంద్యాలలో ర్యాలీ నిర్వహించిన మాదిగ లాయర్స్ ఫెడరేషన్.